చేస్తావో నాకు తెలియదు మామ్. మళ్ళీ అహల్య మాత్రం ఆ ఇంటికి రాకూడదు. ఎందుకంటే గౌతమ్కి అహల్య ఆయేషా గెటప్లో ఇంటికి వస్తుందని తెలిసిపోయింది. ఇంకోసారి అది ఆయేషా గెటప్లో వచ్చిందంటే గౌతమ్ తనని గుర్తుపట్టేస్తాడు. అప్పుడు ఇద్దరు కలిసిపోతారు. నేనుండగా అది జరగదు. గౌతమ్ అహల్య మళ్ళీ కలవరు. ఎందుకు కలవరత్తయ్యా? మీరెందుకు వాళ్ళని విడదీయాలనుకుంటున్నారు? మీరేం చేసినా సరే మా అన్నయ్య వదిన విడిపోరు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మా అన్నయ్య మా వదిన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళు మళ్ళీ కలుస్తారు. ఏయ్, ఎందాక కొట్టిన దెబ్బ సరిపోలేదా? మళ్ళీ వచ్చి వాగుతున్నావు? మీరు నన్ను కొట్టండి, చంపండి, మా అన్నయ్య వదిన్ని విడదీస్తానంటే నేను ఒప్పుకోను. చూడదితి, నువ్వు మా అన్నయ్యని గెలుచుకోవాలి అనుకుంటే ప్రేమతో గెలుచుకో. నేను బాక్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఇంట్లో పెట్టాను, కానీ అది ఎక్కడుందో నాకు తెలీదు. నువ్వు నిజం చెప్పకపోతే చంపేస్తాను. నిన్ను కాదు, నీ బిడ్డని, గౌతమ్ని. వద్దు వద్దు, వాళ్ళని చేయొద్దు. నన్ను నమ్మండి, నాకు నిజంగా ఏం తెలీదు. మర్యాదగా నిజం చెప్తావా లేదా? అయ్యో, నాకు తెలీదని ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ నాకు ఫోన్ చేయకండి. ఏంటహల్య, ఇప్పుడు కూడా తప్పించుకుంటున్నావు? నేను మర్యాదగా అడిగితే నువ్వు బాక్స్ ఇవ్వవు కదా. కానీ నేను నిన్ను అంత తేలిగ్గా వదలను. ఎలాగైనా సరే నీ దగ్గర నుంచి బాక్స్ తీసుకుంటాను. ఇప్పుడు నువ్వే ఆ బాక్స్ ఎక్కడుందో చెప్తావు. నేను ఇక్కడున్న విషయం ఆ అజ్ఞాత వ్యక్తికి ఎలా తెలిసింది? అతను నన్ను నీడలా వెంటాడుతున్నాడా? ఆ బాక్స్ ఇవ్వకపోతే నిజంగానే గౌతమ్ గారిని బిడ్డని చంపేస్తాడా? ఇప్పుడేం చేయాలి? అన్నయ్యతో చెప్తే మంచిదేమో. అన్నయ్య, 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 అన్నయ్య. అహల్యలో భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు నిజం బయటకొస్తుంది. అన్నయ్య, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య ఎక్కడా? వాడు పైన ఉన్నాడమ్మా. ఉండు, పిలుస్తాను. బెనర్జీ, బెనర్జీ. ఏమైందమ్మా? ఒకసారి కిందికి రారా, అమ్మాయి కంగారు పడుతుంది. రా. అన్నయ్య, ఏమైందమ్మా? అన్నయ్య, అది మీరు నాకు ఫోన్ ఇచ్చారు కదా, ఆ ఫోన్ నంబర్ మీరు ఎవరికైనా ఇచ్చారా అన్నయ్య? ఎవరికి ఇవ్వలేదమ్మా. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? అది అయ్యో, ఏంటమ్మా చెమటలు పడుతున్నాయి? హాయ్ అదితి. ఎవరి పెళ్ళేంటి? మన పెళ్ళే. నేను చెప్పాను కదా. ఏం చెప్పావు నువ్వు? ఎందుకు పదే పదే మా ఇంటికి వచ్చి పెళ్లి గురించి అడుగుతున్నావు? అదేంటి అదితి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. నువ్వేమో నువ్వు అన్నావు. అందుకే మీ పేరెంట్స్ వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నాను. నువ్వు ఎటువైపు నుంచి వచ్చినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడుతున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నన్ను కాదని నువ్వు ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి అదితి? అసలు ఎవరు వాడు? నాకంటే బాగుంటాడా? నాకంటే కోటీశ్వరుడా? నీకంటే 1,00,000 రెట్లు గొప్పవాడు.
నన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడినవాడు, నేను ప్రాణంగా ప్రేమించినవాడు. వాడే నా సర్వస్వం. ఓ, అంత గొప్పవాడా? ఎవడో ఒక్కసారి చూపిస్తావా? ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే అతని ఫోటో చూపిస్తాను. చూడు, వీడే వాడు, నాకు కాబోయే మొగుడు. ఇతను గౌతమ్ కదా? డాక్టర్ గౌతమ్. గౌతమ్ నీకు తెలుసా? బాగా తెలుసు. తను డాక్టర్ గౌతమ్, తన భార్య అహల్య. వీళ్ళిద్దరూ ఒకసారి మా ఇంటికి వచ్చారు. మా తమ్ముడికి ఆరోగ్యం బాగలేకపోతే గౌతమ్ ట్రీట్మెంట్ చేశాడు కూడా. ఇప్పుడు అర్థమైంది కదా.